తులసి. ముందుగా హెడ్లైన్స్. వెల్నెస్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్. మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశాలు. ఆడబిడ్డ భారం కావద్దని ఆర్థిక సహాయం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పోచారం. నలభై 48 గంటలలో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు. అప్పు డబ్బులు ఎగ్గొట్టేందుకే దారుణమని వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ. దప్పికతో అనుమతించే వారికి ఉపశమనం. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభం. నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. ముందస్తుగానే సెంటర్ కు చేరుకోవాలని సూచన. ఆలస్యం జరిగితే అనుమతించమని హెచ్చరిక. జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్నెస్ సెంటర్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నూడా చైర్మన్ కేశవేను, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్లతో కలిసి వెల్నెస్ సెంటర్ లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. నగరంలోని వెల్నెస్ సెంటర్ కు ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వెయిటింగ్ హాల్ తో పాటు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్, ఔషధాలను పంపిణీ చేసే గదులను అందుబాటులోకి తేవాలని, వెల్నెస్ సెంటర్ కు ఆనుకుని ఉన్న గదులకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్తగా వెయిటింగ్ హాల్ నిర్మించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, పనులను సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు, పాత్రికేయులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. సమావేశ మందిరం, పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలని సంఘ ప్రతినిధులు కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రావంతి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రవీందర్ రావు, భూమాగౌడ్, రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు. పేదింటి ఆడబిడ్డల కళ్యాణం కోసం ప్రభుత్వం ₹1,00,000 ప్రోత్సాహాన్ని అందిస్తోందని ప్రభుత్వ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆడబిడ్డలు కలిగిన కుటుంబం అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. బాన్స్వాడ పట్టణ ప్రజలతో పాటు నస్రుల్లాబాద్, బేర్కూర్ మండలాలకు చెందిన అర్హులైన 122 మంది లబ్ధిదారులకు ₹1,22,14,152 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తోందని చెప్పారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివని అన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులు పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించి అప్పుల పాలు కాకూడదని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణం 44, బాన్స్వాడ మండలం 31, బేర్కూర్ 22, నస్రుల్లాబాద్ 19, మొత్తం 122 మందికి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో ₹1,22,14,152 చెక్కు రూపేణ మీకు వల్ల పెళ్లి కూతురు తల్లి పేరుతోటి చెక్కులు ఇవ్వబోతున్నాం. నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాలో ఆ పక్క 6 మండలాలు చెందూరు, వర్మి, మొస్రా, రుద్దూరు, పోతంగల్,
కోటగిరి 147 మందికి అక్కడ కూడా 1,50,00,000 రూపాయలు నిన్నగాక మొన్న పంపిణీ చేశాం. ఇటువంటి కార్యక్రమం నిరంతరంగా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు. కానీ పెళ్లిలో నేను మొన్న కూడా వారిలో చెప్పాను, పెళ్లి ఖర్చులు ఎక్కువ పెట్టుకోవద్దు. ఎంతైతే మనం భరించగలుగుతామో అంతే పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చు పెట్టుకొని అడ్డం పడకూడదు. అప్పుల పాలు కావద్దు. అప్పుల పాలు అయితే తప్పు తెచ్చడానికి ఏమైనా ఇల్లు అమ్ముకోవాలి, భూమి అమ్ముకోవాలి, బంగారం అమ్ముకోవాలి, ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆ 1,110,000 గత నెల 30వ తేదీన నర్సన్నపల్లి గ్రామ శివారులో జరిగిన మహిళ హత్య కేసును కామారెడ్డి జిల్లా పోలీసులు ఛేదించారు. మహిళను హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ రాజచంద్ర తెలిపారు. ఈ మేరకు 48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన దేవునిపల్లి పోలీసులను ఎస్పీ అభినందించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి గ్రామంలో ఓ వివాహిత వ్యవసాయంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిందన్న సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు చిదుర కవితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారని చెప్పారు. ఏఎస్పీ పర్యవేక్షణలో ఒక బృందంగా ఏర్పడి సీసీ కెమెరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పాత నేరస్తుడైన మహేష్ పైన అనుమానం కలగడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. దాంతో నిందితుడైన మహేష్ ఇదివరకే బికనూర్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదు కాగా ఆ కేసు విషయంలో బెయిల్ కోసం మృతురాలు చిదుర కవిత వద్ద ₹1,00,000 అప్పు తీసుకున్నాడని చెప్పారు. తిరిగి కవిత ₹1,00,000 ఇవ్వాలంటూ అడగడంతో ఆమెను చంపేస్తే బాకీ డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదని నిర్ణయించుకున్నాడు. కవిత తన వ్యవసాయ భూమి వద్దగా పనిచేస్తుండగా పథకం ప్రకారం అక్కడికి వెళ్లిన మహేష్ కవిత ముక్కుపై బలంగా గుద్దగా క్రింద పడిపోయింది. అనంతరం ఆమె చీర కొంగుతో గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చూశాడు. కవిత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపైనున్న బంగారు కమ్మలు, మాటీలు, వంకింగరం, మొబైల్ ఫోన్ దొంగిలించి ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుండి పారిపోయాడని చెప్పారు. ఈ కేసును 48 గంటల్లోనే ఛేదించిన రూరల్ సిఐ రామన్, ఎస్ఐ రాజు, క్రైమ్ టీం సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించారు. చెక్ చేసిన తర్వాత అక్కడ ఆ ఉదయం దగ్గర నుంచి ఆ గోల్డ్ ఐటమ్స్ కానీ ఆల్రెడీ జనరల్గా లేడీస్ చేసుకున్న ఆల్రెడీ తీసుకోవడం గమనించి దాని ఎంక్వైరీ పెడితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు టెక్నికల్ డేటా అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఈరోజు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ కేసు వివరాలకు వెళ్తే ఈ యాక్షన్ మర్డర్ జరిగింది 30వ తారీఖు సాయంత్రం మనకి మర్డర్ జరిగింది. యాక్చువల్గా అక్యూజ్డ్ విక్టిమ్ కి గత 4-5 ఏళ్ల ముందు నుంచి పరిచయం ఉంది, బట్ వెరీ ఫ్రీక్వెంట్ పరిచయం కాదు. అంతకుముందు వాళ్ళకు కొంత ఫినాన్షియల్ రిలేషన్ కూడా ఉంది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేసినారో ఆ అక్యూజ్డ్ కి 2024 మిస్సింగ్ కేసు, దాని తర్వాత సబ్సిక్వెంట్ గా మర్డర్ కూడా అయినట్టు తెలిసిన కేసులో కూడా ఇతను నిందితుడు. ఇతను 2024లో జైలుకు వెళ్ళడం జరిగింది. రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ కోర్టు వారు ఇచ్చిన బెయిల్ తోటి అతను బయటికి రావడం, అతను బెయిల్ తీసుకోవడానికి సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది. సుమారు ₹1,00,000 ఆ బెయిల్ కొరకు అతను చేసిన అప్పు ఈ లేడీ దగ్గర చేయడం జరిగింది. అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే చనిపోయిన డిసీజ్ లేడీ ఉన్నారో ఆ లేడీ కంటిన్యూస్ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడ కూడా చంపేయడం జరిగింది. అండ్ ఆవిడ అతను నుంచి కూడా కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ఆవిడ మొబైల్ ఫోన్ కూడా అతను ఎత్తుకొని నుంచి పాల్గొనడం జరిగింది. సో గతంలో లాస్ట్ టైం మనం మర్డర్ చేసినప్పుడు ఎలా దొరికిపోయాడో తెలుసు. సో ఈసారి అటువంటి తప్పులు చేయకుండా అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. బట్ స్టిల్ మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని అతను ఎన్నిసార్లు కూడా డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ కేసు మొత్తం కూడా విత్ ఇన్ 48 hours లోనే సాల్వ్ చేసిన మన దేవరపల్లి పోలీస్ టీమ్ కి అండ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఆ అక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేసింది ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు మాటీలు అండ్ ఒక ఉంగరం,
ఈ నెల 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. నీట్ పరీక్ష కోసం జిల్లాలో 3,398 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ మేరకు నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో 4, డిచ్పల్లి, బోధన్లలో 2 చొప్పున మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. జిల్లా కేంద్రంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గోల్ హనుమాన్ సమీపంలోని కస్బా గల్లీలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నాగారంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే బోధన్ పట్టణంలో రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిల్డింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని అన్నారు. కాగా అభ్యర్థులు పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉన్నందున నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పరీక్షా కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే అనుమతిస్తారని అన్నారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్లోనికి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సినందున అభ్యర్థులు ముందస్తుగానే చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు పైన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరొక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోను అతికించాలని అన్నారు. అదనంగా మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, అప్డేటెడ్ ఆధార్ కార్డును, లేటెస్ట్ ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ ను అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులు వైకల్యాన్ని ధృవీకరించే సర్టిఫికెట్లను తీసుకురావాలన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు పెన్లు, పెన్సిళ్లను, ఇతర ఎలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని సూచించారు. పరీక్షా కేంద్రంలోని అభ్యర్థులకు అక్కడే పెన్నులను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి అనుమతించబడవని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, పకడ్బందీ నిఘా నడుమ సజావుగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, పోలీస్ బందోబస్తు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. భానుడి భగభగలకు మనిషి శరీరంలో నీరసించిపోతున్నాడు. ఇది గమనించి ప్రజల కోసం అంబలి కేంద్రం ఏర్పాటు చేశారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ చేపట్టారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుండి చేపట్టడం జరుగుతుందన్నారు. 11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుండి ట్రస్ట్ ద్వారా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం వేసవి కాలం ముగిసే వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్షి రమేష్ వారి ప్రాంగణంలో నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా సమాజ సేవలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ అధినేత దిగంబర్ పవార్, తాజా మాజీ కార్పొరేటర్ బైకన్ సుధామధు, నగర ప్రముఖులు పున్నయ్య, సదాశివ, రామస్వామి, బీజేపీ మండల అధ్యక్షులు తారక్ వేణు, శీలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిల అర్ధనగ్న ఫోటోలతో బిజినెస్ చేసుకోవడానికి రాష్ట్రంలో అందాల పోటీలను నిర్వహిస్తున్నారని మహిళా సంఘాలు తప్పుగా ఆరోపించాయి. ఈ పోటీలు మహిళలను అవమానించేందుకు తప్ప వీటితో మరే ఉపయోగం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7 నుండి జరగబోయే అందాల పోటీలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఐక్యవేదిక తరపున నిజామాబాద్ నగరంలోని కోటగిరిలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు అంజలి, పీడీఎస్యూ జిల్లా కమిటీ సభ్యుడు మైపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరగబోయే అందాల పోటీలను రద్దు చేయాలన్నారు. ఇదివరకు ఎప్పుడూ జరగని అందాల పోటీలకు ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయన్నారు. ఇప్పటికీ అనేక రకాల అఘాయిత్యాలు మహిళలపై జరుగుతూ రోజు రోజుకి హింస పెరుగుతున్న క్రమంలో ఈ పోటీలు నిర్వహించడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ పోటీల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదని, పెట్టుబడిదారులకు బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప దేనికి ఉపయోగపడవు అన్నారు. ఈ పోటీలను రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సంధ్య, సునంద, పద్మ, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి, కళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరగబోయే అన్నాల పోటీలకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఆర్ఆర్ చౌరస్తా, గాయత్రి నగర్, కోటగల్లి, ఉలాంగ్ చౌరస్తా ఇలా వీలున్నంత మట్టుకు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి ఈ అందాల పోటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం కరెక్ట్ కాదని మహిళా సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళల్ని కించపరిచే విధంగా ఈ అందాల పోటీలు ఉంటాయని చెప్పేసి మాకందరికీ తెలుసు కాబట్టే ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అందాల పోటీలో ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటివి రాకుండా ఉండాలి అంటే వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మహిళల్ని కించపరిచే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఏదన్నా మహిళలపై అగత్యాలు జరుగుతుంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సులే అని కామెంట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని యువతరం కూడా అందరు కదలి రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. లేదంటే ఆ పోటీలు ఆపేంత వరకు కూడా ఐక్య కార్యాచరణ వేదిక తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. పోటీలకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాలో అందాల పోటీ వ్యతిరేక వేదిక ఏర్పడడం జరిగింది. దాని సందర్భంలో ఈరోజు కోటగల్లీలో అట్లాగే వర్ణి చౌరస్తా పులాంగ్ దగ్గర దాకా కరపత్రాలు వంచడం జరిగింది. ఈరోజు ఈ అందాల పోటీలని ఈ ఐక్యవేదిక తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే ఆడపిల్లల అందాన్ని బొమ్మలుగా తయారు చేసి పెడుతూ వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం కోసమే ఈరోజు ఈ అందాల పోటీలు పెడుతున్నారు. దీన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కరెక్ట్ కాదని రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే రేపు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది అంటే వ్యాపార వ్యవస్థలో వ్యాపారం చేసుకునే వాడికి పెద్ద పెద్ద కంపెనీలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు అందాల పోటీలో గెలిచిన ఆమెకు ఏమీ ఉపయోగపడదని జీవితంలో ఆమెని వాడుకుంటారు. అట్లాగే కావాలంటే ఒక సినిమాలో ఎన్నడో తీసుకుని ఒక ఉద్యోగం ఇవ్వచ్చు కానీ లైఫ్ ఉండదు. అందుకనే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందరు కూడా కుళాయిల కోసం గుంతను తవ్వారు. రింగులు వేసి దానిపై బిళ్ళ వేసి పెట్టారు. చిన్నారులు రింగులపై వేసిన మూతపై ఆడుతుండగా ఒక్కసారిగా అది పగలడంతో ఇద్దరు చిన్నారులు గుంతలో పడి గాయాల పాలయ్యారు. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నీరు లేని రింగుల బావిలో రాహిలా, ఇర్ఫాన్ అనే ఇద్దరు చిన్నారులు పడ్డారు. వీరికి తీవ్ర గాయాలు కాగా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కుళాయిలు లేని సమయంలో బావులు తవ్వి రింగులు వేశారు. ఇప్పుడు కుళాయిలు రావడంతో బావిపై సిమెంట్ మూతలు పెట్టారు. ఇద్దరు చిన్నారులు మూతపై ఆడుకుంటుండగా మూత పగలడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. ఇర్ఫాన్ అండ్ రహిలా ఇరాన్ అనే ఇద్దరు పేషెంట్లు రావడం జరిగింది. ఎమర్జెన్సీలో వాళ్ళు బావిలో పడ్డారు. 30 feet గల బావిలో పడి మన దగ్గర ఏరియా హాస్పిటల్ బాన్స్వాడ ఎమర్జెన్సీలో రావడం జరిగింది. దాంట్లో బాబు ఇర్ఫాన్కి బ్లంట్ ఇంజరీ, చెస్ట్ ఓకేనా, ఓపెన్ ఇంజరీ విత్ మాండిబుల్ ఫ్రాక్చర్ ఉంది, కింది దవడ ఫ్రాక్చర్ ఉంది. దాంతోపాటు సెమీ కాన్షియస్లో ఉండే ఓకేనా విత్ హెడ్ ఇంజరీ ఉండే. సో ఎమర్జెన్సీ ఇంటిబేషన్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ కోసం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది. దాంట్లో రహిలా ఇరానా అనే పాపకి హెడ్ ఇంజరీ ఉంది విత్ లాసరేషన్, తలకు బలమైన గాయం తగలడం వల్ల సిటీ బ్రెయిన్ కోసం నిజామాబాద్కి పంపించడం జరిగింది. ఈ ఇద్దరు పేషెంట్లలో ఇర్ఫాన్ అనే బాబుకి చాలా సీరియస్ ఉంది. సో ఎమర్జెన్సీ ఇంటిబేషన్ చేసి నిజామాబాద్కి పంపించడం జరిగింది. సమాజ సేవే దృక్పథంగా రోటరీ క్లబ్లు అహర్నిశలు కృషి చేస్తున్నాయని రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్, నిజామాబాద్ జైన్స్ అధ్యక్షులు పద్మ శ్రీనివాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తాము చేసే కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా డిజ్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జైన్స్ నిజామాబాద్ అధ్యక్షులు పద్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లబ్ కి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలెక్ట్ గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి 2 రోజుల పాటు జరిగే అధ్యక్ష కార్యదర్శుల శిక్షణ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర క్లబ్లతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. సామాజిక సేవతో పాటు సమాజంలో మార్పు తీసుకురావడం, ఇతర క్లబ్లతో సహకరించడం వంటి లక్ష్యాలతో పనిచేస్తుందని చెప్పారు. జాతి, మతం, లింగభేదం, రాజకీయ ప్రాధాన్యతతో సంబంధం లేకుండా అందరికీ సేవలు అందించేందుకు రోటరీ క్లబ్లు పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచంలోని 200 దేశాలకు చెందిన ప్రజలకు పోలియో వ్యాధి సోకకుండా 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి 100% పోలియోను నిర్మూలించిన ఘనత రోటరీ క్లబ్లకు దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీజీలు రాజు, రవి, వడ్లమాని, తాళ్ల రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి గౌరీశంకర్, ప్రోగ్రాం కన్వీనర్ రంజిత్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్. నేను రాబోయే 2025-26 రోటరీ ఇయర్కి గాను డిస్ట్రిక్ట్ 3150కి గవర్నర్ని. మేము ఈరోజు నిజామాబాద్లో అధ్యక్ష కార్యదర్శుల వారి ట్రైనింగ్ ప్రోగ్రాం గాను ఇక్కడ ఈరోజు రేపు ఇక్కడే ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సందేహాలు, వారు చేయాల్సినటువంటి పనుల గురించి మేధోమథనం చేయడానికి దాదాపు 35 క్లబ్బుల నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీస్ వచ్చారు. వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి మా డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్స్ కానీ, మా ఎంటైర్ డిస్ట్రిక్ట్ సెక్రటేరియట్ కానీ, అలాగే వివిధ సబ్జెక్టులో మాట్లాడడానికి పూర్వ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు హనుమంత్ రెడ్డి గారు, ఇంకా సబ్జెక్ట్ స్పెషలిస్టులు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు రేపు మిగతా రొటేరియన్స్కి అందరికీ వచ్చినటువంటి డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసి రోటరీ యొక్క విలువల్ని 10 మంది సొసైటీకి, సమాజానికి పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాము. అలాగే మీ అందరికీ తెలుసు, మేము బేసిక్ ఎడ్యుకేషన్ కానీ, వాటర్ అండ్ శానిటేషన్ గురించి కానీ, ఎన్విరాన్మెంట్ గురించి కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, డ్రింకింగ్ వాటర్ గురించి కానీ, హ్యాపీ స్కూల్ చేయడంలో కానీ, పోలియో ఎరాడికేషన్ చేయడంలో కానీ మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో మేము చేపట్టబోయే కార్యక్రమాల్లో ఎక్కువగా మెంబర్షిప్ అయితే, ఎక్కువ మంది మెంబర్స్ జాయిన్ అయితే, ఎక్కువ మంది చేతులు కలిపితే పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరిని, సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రోటరీలో జాయిన్ కాండి అని పిలిపిస్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది, రోటరీ పోలియో ఎరాడికేషన్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి, ప్రతి అక్కకి మేము ఒక భరోసా ఇచ్చాం. ఏంటంటే మీకు పుట్టబోయే పిల్లలు, వాళ్ళకి ఎటువంటి ఈ పోలియో మహమ్మారి నుంచి మేము రక్షిస్తాము అని ఒక భరోసా ఇచ్చాం. అందుకే ఇప్పుడు మన దేశంలో పోలియో లేదు, ప్రపంచంలో ఒక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ 2 దేశాల్లో మాత్రమే ఈ పోలియో ఉంది. అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ మా వాలంటీర్స్ అంతా ఎక్కువ పోలేకపోయి చాలామంది వివిధ కారణాల వల్ల చనిపోయారు కూడా అక్కడ. ఈ 2 దేశాలు తప్పితే ప్రపంచంలో అంతా పోలియో నిర్మూలన జరిగింది. అది మా ఒక్క రోటరీ సంస్థ వల్లే జరిగింది. మా రోటరీ సంస్థ చేసే కార్యక్రమాలకి నావిగేటర్ అనే ఒక సంస్థ మాకు 15-16 సంవత్సరాల నుంచి మా రోటరీ క్లబ్ జెమ్స్ నిజామాబాద్ శ్రీరస్తు అధ్యక్ష కార్యదర్శుల సదస్సు నిర్వహిస్తున్నాము. ఈ సదస్సుని నిజామాబాద్లో శ్రీకృష్ణ హోటల్లో నిర్వహిస్తున్నాము. దీనికి డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్గా 25-26 డాక్టర్ శ్రీ రామ్ ప్రసాద్ గారు, మరియు డిస్ట్రిక్ట్ నుంచి మల్లిక్ గారు, మరియు డిస్ట్రిక్ట్ నుంచి టోటల్ ఆఫీసర్స్, మాజీ గవర్నర్స్ అందరూ వచ్చి మొత్తం ఇక్కడ ఈ క్లబ్ని 2 days కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి మేము హోస్ట్గా నిర్వహిస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో 35 నుంచి 39 క్లబ్బులు అందరూ ఇక్కడ ఈ యొక్క సెమినార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో వాళ్ళకు ఈ నెక్స్ట్ ఇయర్ ఏదైతే జూలై నుండి, రోటరీ ఇయర్ అంటే జూలై టు జూలై, ఈ జూలై నుంచి వాళ్ళ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు సంబంధించిన ట్రైనింగ్ అంటే మీరు ఇయర్లో ఏ విధంగా ముందుకు పోవాలి,
ఏ విధంగా మీరు ప్రాజెక్ట్స్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలనేది టోటల్ వాళ్ళకు 2 రోజుల అవగాహన సదస్సు మరియు వారి యొక్క డౌట్స్ వాళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి మా యొక్క గవర్నర్ గారు ఇప్పుడు వీళ్ళకు ఒక సెమినార్ ఉంటుంది. ఈ రోజు రేపు ఈ సెమినార్ని నిర్వహిస్తున్నాము. దీనికి మేము హోస్ట్గా ఉంటున్నాము. దీనికి మా మెంబర్స్ ఎవరైతే మా రోటరీ క్లబ్ జెమ్స్ మెంబర్స్ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు వీళ్ళు. ఇదే కాకుండా మాకు డిస్ట్రిక్ట్ నుండి కూడా మంచి సహకారాలతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది మా యొక్క ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా మేము భావించి దీన్ని సక్సెస్ చేయడానికి మేము ముందుకు పోతున్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ టోటల్గా మా క్లబ్ మెంబరు రంజిత్ సింగ్ ఠాకూర్ గారు కన్వీనర్గా. తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ మరియు జమాతే ఇస్లాం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం భాస్కర్ ని సన్మానించారు. తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ మరియు జమాతే ఇస్లామిక్ హింద్ కార్యవర్గ సభ్యులు కలిసి జిల్లా పరిషత్ లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూపీఏ అధ్యక్షులు రెవరెండ్ వి జేకరియా ఆనంద్ మాట్లాడుతూ గతంలో మైనార్టీలో వీరి సేవలు మరువలేనివన్నారు. అందరితో కలిసిపోయి చక్కని మంచి సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ కార్యవర్గ సభ్యులైన షేక్ హుస్సేన్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు దేశానికి రాష్ట్రానికి అభివృద్ధికి వారు అందించే సేవలు ఎంతో ప్రాముఖ్యమని, అప్పుడే మన రాష్ట్రం జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. మైనార్టీలో శాఖలు అందించిన సేవలు మరువలేనివి అని అభినందించారు. టీయూపీఏ మాజీ అధ్యక్షులు రెవరెండ్ బి జోసెఫ్ మాట్లాడుతూ భాస్కర్ యొక్క సేవలను కొనియాడారు. ఇక ముందు ఇంకా ఎక్కువగా ఇట్టి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎలీషా, జాన్ మార్క్, రవి, ఆనంద్, సన్నీ, జాన్సన్, కాసిం, విజయ్, కరుణాకర్, బాలయ్య, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేను చాలా చక్కగా పనిచేస్తూ రావడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి భాస్కర్ అన్న గారికి తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ పక్షముగాను మరియు మా యొక్క విపిఎం చర్చ్ పక్షంగా కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అందరం గట్టిగా చెప్పలు గట్టిగా. ఓకే, వీరు గతంలో మైనారిటీలో డిపార్ట్మెంట్లో చాలా చక్కని సేవలు అందించారు. వీరు మైనారిటీలో అక్కడ ఉద్యోగిగా ఉన్నప్పుడే మా చర్చికి కానీ ఇంచుమించు 8 చర్చిలకి అమౌంట్ శాంక్షన్ అవ్వడం జరిగిందనమాట. వీరు అక్కడ ఒక తన ఐడెంటిఫికేషన్ అనేది చూపిస్తూ వచ్చారు. దాన్ని బట్టి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు. అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన ఎక్కడ వర్క్ చేసినా ఆ స్టాఫ్ అంతటితోనే కాదు, అక్కడకు ఎవరైతే హెల్ప్ కొరకు వస్తారో, సహాయం కొరకు వస్తారో వారితో మమేకం అవుతారు, వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉంటారు. అంత మంచి గుణాన్ని దేవుడిచ్చినందుకు వారిని దేవుడు ఆశీర్వదించాలని, బలపరచాలని, ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా నియమించబడినటువంటి భాస్కర్ అన్న గారిని రానున్న దినాల్లో తన అధ్యక్షతలో ఒక ఉన్నత స్థానంలో మరి ఉద్యోగులందరికీ చక్కని సేవలు అందించాలని దేవుని సేవకులుగా తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ పక్షంగాను మరియు జమాతే ఇస్లాం నుండి వచ్చినటువంటి హుస్సేన్ సాబు మరి అలాగే వారి టీం అంతటి పక్షముగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కంగ్రాట్ చేస్తూ దేవుడి మీకు బలపంచి దీవించుగాక. థ్యాంక్ యూ. అలాగే మన హుస్సేన్ గారు కొన్ని మాటలు వారు కూడా వారి అందరి పక్షంగా మాట్లాడాలని వారికి సమయాన్ని ఆపుచేస్తారు. ఈరోజు మనం పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. దీంతో పిల్లలను తీసుకుని ఆలయాల దర్శనానికి వెళ్తున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలబడి గోవింద నామస్మరణతో లింబాద్రిగుట్ట మారుమోగింది. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. కొందరు కాలినడకన వచ్చి స్వామి మొక్కులు తీర్చుకున్నారు. వీడీసీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా నీళ్ల సౌకర్యాలు పెంచాలన్నారు. అన్నదానం కార్యక్రమంలో సరిగ్గా వండడం లేదని భక్తులు వీడీసీని సంప్రదించడం జరిగింది. కావున దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భక్తురాలు అను మాట్లాడుతూ నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ నేను కోరిన కోరికలు నెరవేరడంతో మా వంశం మొత్తం ఇక్కడికి తరతరాలుగా విదేశాలలో ఉన్న ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటామన్నారు. అన్ని శుభకార్యాలు ఇక్కడే జరుపుతామని చెప్పారు.
గంగాధర్ మాట్లాడుతూ శనివారం వేసవి కాలం సెలవు రోజు కావడంతో దర్శనానికి వచ్చామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భక్తుడు ఆడెం సాయిలు కూడా స్వామివారి దర్శనం చేసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ మహేష్ కుమార్ పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోర్ ఫాదర్స్ అంటే మా మామయ్యల వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడి నుంచే అనమాట. మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహ స్వామి. మేము కొన్ని ఇయర్స్లో ఇక్కడికి వస్తూనే ఉంటాము. మా బాబుది మ్యారేజ్ అయింది. సో పెళ్లి ముక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. డెవలప్మెంట్ అంటే ఇంకా మొదటి నుంచి మా నాన్నమ్మ ఇక్కడ నుంచే ఊళ్ళ నుంచి తాతల నుంచి అని చెప్తారు నుంచి మరి ఇక్కడ మా తాత నిజామాబాద్ మేము అక్కడికి పోయినా కానీ ఇక్కడిని ఎంత దూరం పోయినా ఏ దేశం పోయినా ఇక్కడికి వచ్చే పుట్టు వెంటకలు పెళ్లి మొక్కులు ఇంకా ప్రతిదీ ఇక్కడే చేయాలి. జాతర నాన్నగారు ఉన్నప్పుడు వచ్చేది. మా తాతగారు ఇక్కడ మంటలు అమ్ముకొని ఇక్కడనే పెళ్లి సంబంధం కుదిరింది మా తాతయ్యకి. కాబట్టి ఇక ఇదే నమ్మకం, మా నాన్నమ్మకి ఇదే నమ్మకంతో ఇక ఇక్కడ అన్ని పుట్టిందంటే పుట్టగానే 3,000 మంది మా తాతయ్యకు 6 కొడుకులు 3 కూతుళ్ళు అన్నిటికీ ఇక్కడికే వచ్చాము. అమెరికాలో ఉండాలి, లండన్ ఉండాలి, ఇక్కడ పుట్టినకలు వస్తే ఇక్కడ చేతికి లేడీ ఉంటుంది, అది పుట్టగానే వేస్తారు. ఇప్పుడు ఇక్కడ వేసేసి కొత్తది వేస్తారు. ఇది ఇక్కడ పెట్టేసి మళ్ళీ కొత్తది మార్చుతారు. అబ్బాయిలకు అమ్మాయిలకేమో ఇక్కడ పెట్టేసి మళ్ళీ వేస్తారు. వచ్చేదట తన హయాంలో మా ఊరు నుంచి ఇక్కడ నడిచి వచ్చేది. తన బండి ఎక్కేది కాదట, ఎడ్ల బండిలో వచ్చేది. కానీ ఎడ్ల బండి కూడా తనకు ఇష్టం ఉంటుందట, నడిచి వచ్చేది రావాలి. సౌకర్యాలు ఇప్పుడు చాలా బాగున్నాయి. కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ మన భీమ్గల్ గ్రామంలో ఉత్సవాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. అంటే నిన్న గ్రామ దేవతలకు ఓడి బియ్యం కావచ్చు, చీరెక్కించు కావచ్చు, ఇలా కంటిన్యూగా ఒక వారం రోజుల పాటు గ్రామంలో లక్ష్మీ నరసింహ సేవలు అంటే ఇప్పుడు ఉగాది తర్వాత వచ్చే ఈ ఉత్సవాల్ని మన భీమ్గల్ గ్రామ ప్రజలు మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మరియు ఈరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు రావడం జరిగింది. చాలా ఎండ ఎక్కువ ఉన్నది కావున తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలయ ధర్మకర్త శ్రీ పార్థసారథి పంతులు గారిని నేను గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా నేను కోరడం జరుగుతుంది. మరియు అన్నదాన సత్రంలో ఆ ట్రస్ట్ వాళ్ళు అన్నం అనేది బాగా అవుతలేదని చెప్పి చాలా కంప్లైంట్లు ఉన్నాయి. దాన్ని కూడా మా ఆలయ ధర్మకర్త పరిశీలించి దాని మీద అన్నదాన ట్రస్ట్ వాళ్ళపైన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అంటే చెక్ చేసి ఫుడ్ ఇట్లా బాగా జరగవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. మరియు టాయిలెట్స్ అంటే చుట్టపైన వచ్చే వాళ్ళు లేడీస్కి టాయిలెట్స్ లేవు. అలాగే టాయిలెట్స్ కూడా ఒక 20-30 టాయిలెట్స్ అక్కడ లాస్ట్ కార్నర్ మన రత్న బిల్డింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి నుంచి వచ్చినా మరి ముంబై ఫస్ట్ టైం వస్తున్నాము, చూడాలని అనిపిస్తుంది. ఇప్పుడు మేము మా కూతురు మా అక్క వాళ్ళ కూతురు తను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. దర్శనం చేసుకోవడానికి వచ్చింది. క్లాస్ కావాలని మొక్కుకున్నారు మా అక్క బావ ఇద్దరు మొక్కుకున్నారు. ఒక్కొక్కటి ఫస్ట్ క్లాస్ అయితే కొట్టమని మొక్కుకున్నారు. మెట్టుకు మొక్కుకుంటూ వస్తుంది. బాగుంది, మంచిగా బాగుంది, చాలా బాగుంది. సౌకర్యం కూడా బాగుంది. నీళ్ళ ప్రాబ్లం ఫస్ట్ నీళ్ళదైతే మంచిగా ఉంది. మేడే వారోత్సవాలలో భాగంగా అన్ని గ్రామాలలో ఎర్ర జెండాలను ఎగురవేస్తున్నారు. చికాగో అమరవీరులను స్మరించుకుంటూ అంజలి ఘటించారు. 139వ మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా పిలుపులో భాగంగా ఎర్గెట్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఎర్గెట్ల మోర్టార్ సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో 139వ మేడే ఎర్ర జెండాను తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఎర్గెట్ల మండలం నాయకులు గంగారాం ఎగురవేసిన అనంతరం మేడే కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఎర్గెట్ల మోర్టార్ సంయుక్త మండలాల కార్యదర్శి జి కిషన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కమర్పల్లి మండల కార్యదర్శి అశోక్,
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి వి సత్యమ్మ, గ్రామ పంచాయతీ వర్కర్స్ డ్రైవర్ గంగయ్య, రాజమణి, రాము, లక్ష్మి, గంగాధర్, రాజన్న, పోషెట్టి, భూమవ్వ, నాగయ్య, బట్టాపూర్, ఎర్గట్ల, తాడుపకల్, తొర్తి గ్రామ పంచాయతీ కారోబార్లు తదితరులు పాల్గొన్నారు. అమరుడు రాజేందర్ పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని విప్లవోద్యమ పోరాట యోధుడు కామ్రేడ్ ములుగు రాజేందర్ అని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పేర్కొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ఉపాధి కూలీలతో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కామ్రేడ్ ములుగు రాజేందర్ 4వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ విప్లవోద్యమ యువ కిషోరం కామ్రేడ్ ములుగు రాజేందర్ నమ్మిన రాజకీయాల కోసం చివరి దాకా నిలబడ్డ నికార్సైన ఉద్యమ నేత అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన రాజకీయాల కోసం మరణం వరకు నడిచిన కమ్యూనిస్టు నాయకుడన్నారు. దోపిడీ రాజ్యం పోవాలని, శ్రమజీవుల రాజ్యం రావాలని జీవితాంతం కష్టజీవుల కోసం పనిచేసిన ఉద్యమ నాయకుడన్నారు. పేద ఇంట్లో పుట్టి పేదల కోసమే పనిచేయాలని పట్టుదలతో ముందుకెళ్లిన విప్లవ ధీరుడని, చదువుకుంటున్నప్పటి నుండే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించబడ్డారన్నారు. ఆనాటి నుండి కార్మిక రంగంలో, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో అంకిత భావంతో పనిచేశారని, ఆయన అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడ్డారన్నారు. మొండివాడిగా, దండివాడిగా ఉండేవాడు. ఎంతో ధైర్యంగా పేరు పొందాడు. సిరికొండ 532 సర్వే నెంబర్ భూమి పోరాటంకు పునాదిగా నిలబడ్డాడు. సిరికొండ, భీమ్గల్, దర్పల్లి మండలాల్లో పార్టీ నిర్మాణానికి కీలకంగా నిలబడ్డాడు. కామ్రేడ్ ములుగు రాజేందర్ విప్లవ పంత, ప్రజాపంత కోసం చివరి వరకు మొక్కవోని ధైర్యంతో పనిచేశారన్నారు. ఆయన మరణం విప్లవోద్యమానికి తీవ్ర నష్టకరమన్నారు. కామ్రేడ్ ములుగు రాజేందర్ ను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవోద్యమాలను నిర్మించడమేనన్నారు. ఐక్యత, కూలీల ఐక్యత, అమర్ హై కామ్రేడ్ రాజేందర్, అమర్ హై రాజేందర్. కూలీలందరికీ సకాలంలో కూలీలు ఇవ్వాలి, సకాలంలో కూలీలు ఇవ్వాలి. ఉపాధి పనిని రక్షించుకుందాం, ఉపాధి పనిని రక్షించుకుందాం, ఉపాధి పనిని రక్షించుకుందాం, ఉపాధి పనిని రక్షించుకుందాం. అమర్ హై రాజేందర్, సంబంధం లేకుండా 600 రూపాయలను. జోహార్ కామ్రేడ్ రాజేంద్ర అన్నకు, అమర్ హై కామ్రేడ్ రాజేంద్ర అన్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్నెస్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్, మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశాలు. ఆడబిడ్డ భారం కావద్దని ఆర్థిక సహాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పోచారం. నలభై 48 గంటలలో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు, అప్పు డబ్బులు ఎగ్గొట్టేందుకే దారుణమని వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ. దప్పికతో అలమతించే వారికి ఉపశమనం, ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభం. నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి, ముందస్తుగానే సెంటర్ కు చేరుకోవాలని సూచన, ఆలస్యం జరిగితే అనుమతించమని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.